హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. చైనా ఈ ప్రపంచం పైన గుత్తాధిపత్యం సాధించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోందా? అమెరికా కంటే ధీటుగా తన రాజకీయ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోందా? ప్రపంచ రాజ్యాలన్నింటినీ తన గుప్పిట్లో పట్టుకోవాలని అది ప్రయత్నిస్తోందా? తనకున్న శాస్త్రీయ పరిజ్ఞానంతో తనకున్నటువంటి అపూర్వమైనటువంటి శాస్త్రజ్ఞుల డేటా వాల్యూతోన ఈ ప్రపంచాన్ని శాసించడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తోందా? ప్రపంచ దేశాలకు సంబంధించిన డేంజర్ డేటా మొత్తం కూడా దాని గుప్పిట్లో పెట్టుకునిందా? ఇవాళ ఈ ప్రశ్నలన్నీ కూడా మనల్ని కలిచివేస్తూ ఉన్నాయి. ఒక శాస్త్రవేత్త ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలోన బయటపడినటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు ఎన్నో కూడా ఇవాళ ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలాగా చేస్తూ ఉన్నాయి. బిగ్ బ్రదర్ వాచింగ్ యూ అనేటువంటి ఒక మాట మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ మాట చైనా విషయంలోన నిజం కాబోతుందా అన్న అనుమానాలు మనకు బలపడుతూ ఉన్నాయి. విదేశీయుల పాస్పోర్ట్ నుంచి చూడండి, మనం సాధారణంగా మనకిప్పుడు కేసు నడుస్తుంది, తెలంగాణలో కూడా కేసు నడుస్తుంది. డేటా లీక్ అయ్యింది, డేటా చోరీ జరుగుతోందని ప్రతి రాష్ట్రంలో కూడా డేటా చోరీ అనేటువంటిది ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా పెద్ద కేసే నడుస్తుంది. అలాంటిది మన వ్యవహారాలన్నీ కూడా మన విషయాలన్నీ కూడా మనం గోప్యంగా ఉంచుకున్నటువంటి వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఇప్పుడు చైనా గుప్పెట్లో ఉన్నాయి. ఒక భారతదేశానికి సంబంధించిందే కాదు, ప్రపంచ దేశపు పౌరుల గోప్య సమాచారాన్ని మొత్తం కూడా అది భద్రంగా తన డేటా బేస్లోన జాగ్రత్త పరుచుకుంది అంటే ఇది ఖచ్చితంగా మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఖచ్చితంగా మనమందరం కూడా ఆలోచించాల్సిందే. విదేశీయుల పాస్పోర్ట్ నుంచి వాళ్ళ ఆసుపత్రి రికార్డులు, అంటే వాళ్ళు ఏ ఆసుపత్రికి వెళ్ళారు, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళకున్న రోగాలేంటి, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఇవన్నీ కూడా వివరాలు ఇప్పుడు చైనా దగ్గర ఉన్నాయి. అంటే అది పాకిస్తాన్ కావచ్చు, లేదా మొరాకో కావచ్చు, లేదా ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కూడా కావచ్చు. దేశం ఏదైనా సరే మీ సమాచారం మొత్తం మా గుప్పిట్లోనే ఉందని వికటాట్టహాసం చేస్తోంది ఇవాళ చైనా. తస్మాత్ జాగ్రత్త అంటోంది, పారా హుషార్ అంటోంది. ఏమిటి వైపరీత్యం? ఇందరి సమాచారం దాని చేతుల్లోకి ఎలా వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి సేకరించింది? ఏ దొంగదారి వెంట సేకరించింది? దానికి ఉన్నటువంటి సైబర్ కెపాసిటీ ఏంటి? దానికి ఉన్నటువంటి డిజిటల్ అడ్వాంటేజ్ ఏంటి? ఇవన్నీ కూడా విస్తుపోయేటువంటి నిజాలుగా మారిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ విదేశీయుల పాస్పోర్ట్ నుంచి ఆసుపత్రి రికార్డులు, విమాన టికెట్లు, గ్యాస్ బిల్లులు, చివరికి మనం చెల్లించేటువంటి గ్యాస్ బిల్లులు, మన రేషన్ కార్డులు, మన ఆధార్ కార్డులు, అన్ని సమాచారం మొత్తం కూడా గంపగుత్తగా తన వద్ద ఉంచుకుంది. ఏం చెయ్యబోతోంది? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారుతోంది. వేలాది వ్యక్తుల వ్యక్తిగత సమాచారం ఒకే ప్లాట్ఫామ్ పైన చైనా భద్రపరిచింది. ఈ విషయాన్ని నెదర్లాండ్స్కు సంబంధించినటువంటి సైబర్ పరిశోధకుడు, పాత్రికేయుడు మార్క్ హోపర్ ఒక్కసారిగా బట్టబయలు చేశారు. చైనా వ్యవహార శైలిని నిగ్గుదీశారు. బట్టలు ఊడదీసి చైనా వ్యవహార శైలిని, చైనాను బట్టలు ఊడదీసి ఇవాళ ప్రపంచం ముందు నిలబెట్టారు. ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఇన్వెస్టిగేటివ్ స్టోరీలో ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి, మనం విస్తుపోయేలా చేస్తున్నాయి. చైనా డేటా పరిశీలిస్తున్న సమయంలో మార్క్కు డైనమిక్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్ అనేటువంటి పేరుతో ఒక వెబ్సైట్ కనిపించింది. అందులో తన ఫోటో, తన పాస్పోర్ట్ నంబర్, ఒకప్పుడు చైనాలో తాను తిరిగినప్పుడు వాడిన మొబైల్ నంబర్ కనిపించగానే అతనికి ఆశ్చర్యం ఇచ్చింది. ఇదేంటిది, నా డేటా ఇక్కడ ఎందుకు కనిపిస్తోంది అనే అనుమానం వచ్చి దాన్ని మొత్తం బ్రౌజ్ చేస్తే విస్తుపోయే నిజాలు కనిపించాయి. తన సమాచారం మాత్రమే కాదు, ప్రపంచంలోన పలు దేశాల్లోన పలు పౌరుల వ్యక్తిగత సమాచారాలు మొత్తం కూడా అక్కడ కనిపించడం మొదలైంది. ఇదేంటిది, ఇట్లా జరుగుతుంది? ఇంతమంది సమాచారం ఈ వెబ్సైట్లో ఎందుకు ఉంది? అసలు ఎవరిది వెబ్సైట్ ఏంటి? డార్క్ వెబ్సైట్ కథ కమామీషు అని ఆరా తీస్తూ ఉంటే, డిగ్ చేస్తూ ఉంటే ఆ రూట్ మొత్తం కూడా, ఆ వేరు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది? చైనా వద్దకు వెళ్ళిపోయింది. చైనా వాళ్ళంటే మామూలు వాళ్ళు కాదు. కేవలం చైనా అంటే కనుక చైనా ఫోన్లు, లేకుంటే కనుక నకిలీ ఫోన్లు, నకిలీ వస్తువులు వెనువెంటనే తయారు చేసేటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, వాళ్ళు మన వ్యవహారాలన్నింటినీ కూడా
ఆవరించకుండానే పేవులు లెక్క పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఇవాళ తమ సొంతం చేసుకున్న దేశంగా మనం చూడాలి. మనం ఇంతదాకా ఏమనుకున్నాం, చైనా చాలా డేంజర్గా వ్యవహరిస్తోంది, మన దేశానికి గురిపెట్టి మిసైళ్లను గురిపెట్టి ఉంది, అది ఏ రోజైనా ప్రయోగించవచ్చని మాత్రం మనం అనుకుంటున్నాం. లద్దాఖ్ నుంచే తన ఇబ్బందులు మనకు ఎదురవుతాయేమో అనుకుంటున్నాం. కాదు కాదు, కేవలం మనకు మాత్రమే కాదు, అమెరికాకు సైతం చైనా గన్నును గురి చూసింది. అది డిజిటల్ గన్, అది డేటా గన్. తన డేటా గన్నును గురి చూసి పెట్టింది. ఏనాడైనా పలు రౌండ్ల బుల్లెట్లు కాల్చడానికి అది సిద్ధంగానే ఉంది. కాబట్టి ఇక్కడ అమెరికా ఇరాన్ వల్ల ఇబ్బంది ఉంది, ఇజ్రాయెల్ వల్ల ఇబ్బంది ఉంది, పాకిస్తాన్ వల్ల ఇబ్బంది ఉంది, రష్యా వల్ల ఇబ్బంది ఉందని అనవసరంగా ఆలోచిస్తూ ఆరాటపడుతుంది. కానీ అసలైన శత్రువు ఎవరు ప్రపంచానికంటే ఇవాళ చైనా అని మనం చెప్పక తప్పదు. కాబట్టి హాలీవుడ్ అంటే ఒకప్పుడు చైనాలో వాడిన మొబైల్ నంబర్ కూడా కనిపించడంతో అతనికి వెంటనే హాలీవుడ్ చిత్రం మైనారిటీ రిపోర్టర్ను తలపిస్తోందని ఆయన కామెంట్ చేశారు. జాంగ్జియాకౌ నగరంతో సంబంధం ఉన్న 700 మంది పైగా విదేశీయుల సమాచారం మొత్తం 12,000 రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. విదేశీ జర్నలిస్టులు, విద్యార్థులు, హాంకాంగ్, తైవాన్కు చెందిన వ్యక్తులు, పోలీసులు వెతుకుతున్న కొందరు వివరాలు మొత్తం కూడా ఈ ఒక్క వెబ్సైట్లోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. డేటాబేస్లో కేవలం పేరు, ఫోన్ నంబర్ కాకుండా ఇంటి చిరునామా, మన ఇళ్ళ చిరునామా కూడా చైనా వద్దకు ఉంది. నువ్వు ఎక్కడున్నావు, నీ ఇల్లు ఎక్కడుంది, నీ రూమ్ ఎక్కడుంది, నీ గదిలో నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు, నీ ఏ మొబైల్ వాడుతున్నావు, ఏ కంప్యూటర్ వాడుతున్నావు, నువ్వు ఏ దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నావు, నువ్వు పెట్టుకున్న తలగడ ఏ కంపెనీది, మొత్తం పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఇవాళ చైనా గుప్పిట్లో ఉన్నాయంటే మనం ఏం చేయాలి, ఆలోచించాలి. ఇంత డేంజర్గా నడుస్తుందా ప్రపంచం అని విస్తుపోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఇంటి అడ్రస్, ఫేస్ గుర్తింపు, సీసీటీవీలో కదలికలు, ఆసుపత్రిలో మనం తిరిగింది, గ్యాస్ బిల్లు కట్టింది, విమానాలు ఎక్కింది, రైల్లో ప్రయాణం చేసింది, మొత్తం వివరాలన్నీ కూడా ఇవాళ చైనా డేటాబేస్లోనే వెళ్ళిపోతున్నాయి. చివరికి నువ్వు వెళ్ళేటువంటి విమానం మాత్రమే కాదు, అక్కడ నువ్వు కూర్చొనే సీట్ నంబర్ కూడా ఉందంటే, మనం శరీరం పైన పుట్టుమచ్చలు కూడా చైనాకు తెలిసిపోయిందంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. చివరికి వెళ్ళే ప్రాంతం, సీటు నంబర్ కూడా నమోదు చేసింది. చైనాలో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్ విద్యార్థుల వివరాలు కూడా ఉన్నాయి. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పౌరులను 5 ఐస్ అలయన్స్ అనే కోడ్ పేరు కూడా పెట్టుకునింది. అది ఈజిప్ట్ అంటే మొట్టమొదటి చూడండి, ఎవరెవరు, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశ పౌరుల వివరాలన్నిటినీ కూడా 5 ఐస్ అలయన్స్ విభాగంలో పొందుపరిచింది. అలాగే ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్తాన్, సూడాన్ దేశాల వివరాలు K కంట్రీస్గా గుర్తించింది. ఈ వెబ్సైట్ లాగిన్ హిస్టరీలోన అనేక పోలీస్ స్టేషన్ల నుంచి యాక్సెస్ చేసిన వివరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అన్నిటికీ మించిన ఒక బాంబు లాంటి సమాచారం చివరికి చెప్పి నేను ముగిస్తున్నాను. ఇంత పెద్ద వెబ్సైట్, ఇన్ని దేశాల వివరాలు పెట్టుకున్న ఈ వెబ్సైటును ఎవరైనా ఓపెన్ చేసి చూడవచ్చు. ఎందుకంటే లాగిన్లోన యూజర్ నేమ్, పాస్వర్డ్ రికార్డెడ్గా పెట్టేస్తున్నారు. అంటే క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఎంత డేంజర్ అండి, ఎంత డేంజర్ గేమ్ ఆడుతుందండి చైనా. ఒక్కసారిగా మీరు ఊహించండి. సో లాగిన్ పేజీలోన యూజర్ నేమ్, పాస్వర్డ్ ముందే నమోదు చేసి ఉంచారు. అంటే ఏమాత్రం భద్రత లేకుండా వ్యక్తిగత సమాచారం, ప్రపంచ దేశాల పౌరుల వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా నెట్టులోన అలా చూస్తే అలా దొరికిపోయేలాగా ఉంది. ఇంకొక విస్తుపోయే విషయం ఏంటంటే, మే నెలలోన ఈ వెబ్సైట్ను పూర్తిగా మాయం చేసేశారు. మాయం చేశారంటే డేటా మొత్తం పోయిందని కాదు, ఆ డేటాను వేరే చోట భద్రపరిచారు. కాబట్టి చైనా మనం అనుకున్నంత అమాయకమైన దేశమేం కాదు. అది కరోనాను వ్యాప్తి చేసిందని మనం అనుకుంటున్నాం. కరోనా కంటే కఠినమైనటువంటి డేటాబేస్ మొత్తం కూడా తన గుప్పిట్లో ఉంచుకునింది చైనా. అదండి చైనా చేస్తున్నటువంటి విస్తుపోయేటువంటి విషయాలు. దట్స్ ఆల్.